జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దళిత పారిశ్రామికవేత్తలు చాలా బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో, నా హయాంలో నేను చాలా వెలగబెట్టాను, వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంచాను వాళ్ళనని, ఎక్కడ లేని ఎనలేని ప్రేమ ఈ దళిత వర్గాల పట్ల కురిపించాడు ఆయన. నిన్న ఏదో తినే ప్లేట్ కూడా వాళ్ళకి ఇచ్చి నేను తినిపించాను అన్నట్లుగా తప్పుడు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నిన్న మాట్లాడిందంతా తప్పు. దళిత పారిశ్రామికవేత్తలతోటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నది మీరు. ఎంత ఇచ్చారండి మీరు 5 ఏళ్లలో? 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 413,80,00,000 ఇచ్చారు 5 yearsలో. ఎంతండి? 413,80,00,000 ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అంటే సంవత్సరానికి సరాసరి 80 కోట్లు ఇచ్చారు మీ హయాంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో దళిత పారిశ్రామికవేత్తలకి 267,69,00,000 ఇచ్చారు. మీరు 5 ఏళ్లలో 413 కోట్లు ఇస్తే సంవత్సరంన్నరలోనే 267,69,00,000 అంటే సరాసరి సంవత్సరానికి 178 కోట్ల రూపాయలు ఇచ్చారు. 178. మీరు ఇచ్చిందంతా 80 కోట్లు. ఇక్కడ 178 కోట్లు. ఎవరెక్కువ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఈ దళిత వర్గాల్ని మోసం చేసి ఉద్యమాలు చేయండి, ఆందోళన చేయండి అని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? పారిశ్రామికవేత్తలకి, సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అతని మాయలో పడొద్దు ఎవరు కూడా. దళిత వర్గాల వాళ్ళు ఎవరు కూడా, పారిశ్రామికవేత్తలు కావచ్చు, దళిత యూనియన్లు కావచ్చు, ఈ దళిత కుల నాయకులు కావచ్చు, అందరు కూడా ఎవరు కూడా అతని మాయలో పడొద్దు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఏం ప్రేమ ఉంది? నువ్వు ఓటు బ్యాంక్ వాడుకున్నావు ఈ దళిత వర్గాల్ని. మీ నాన్న పార్టీ కూడా ఓటు బ్యాంక్ అనే వాడుకుంది గతంలో. దళిత వర్గాల వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డట్టు ఏమి చేయలేదు వాళ్ళు ఎప్పుడు కూడా. కరోనా వచ్చినప్పుడు మేము కూడా ఆ రోజున అడిగాము, దళిత వాడలకి కరెంటు బిల్లును తీసేయండి ఈ 2 years. ఈ కరోనా వచ్చినంటే ససేమరా అన్న మీరు దళిత వర్గాల మీద కపట ప్రేమ చూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. మీది కపట ప్రేమ కాదా? మీకే నిజమైన ఈ వర్గాల పట్ల ప్రేమ ఉంది, ఈ వర్గాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారు దళిత వర్గాల అభ్యున్నతి కోసం పెట్టిన 27 SC ST పథకాలు మీరు ఎందుకు తీసేశారు? నిజంగా మీకు ప్రేమ ఉంటే కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు ఈ దళిత వర్గాల్ని. 27 SC ST పథకాలు మీరు ఎందుకు తీసేశారు అని చెప్పి నేను అడుగుతున్నా.